మేడం, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా మీ బాధ్యతలు ఇప్పటి వరకు అనేకం చేశారు. ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, మహిళా సంక్షేమం, మహిళా సాధికారత. ఇక మీదట ఎన్టీఆర్ ట్రస్ట్ ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? తప్పకుండా మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు సమాజ సేవకే అంకితం. ఏది అవసరమో మేము ఆలోచించి మాకు అనిపిస్తే అది ఉపయోగపడుతుంది అన్నప్పుడు మేము తప్పకుండా అది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీకు తెలిసినట్టే మాకు స్కూల్ మేము ప్రాఫిట్స్ చేస్తున్నప్పుడు మాకు ఈ చల్లపల్లికి, ఈ ఆర్ఫనేజ్ పిల్లలకి, పేద పిల్లలకి అవసరపడుతుందని అట్లా చల్లపల్లి స్కూల్ అనేది ప్రారంభించాం. అట్లానే 4 బ్లడ్ బ్యాంక్స్ మేము ప్రారంభించినప్పుడు థాలసీమియా చిల్డ్రన్కి ఇది ఉపయోగపడుతుందని అప్పుడు మాకు తట్టి థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మేము ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ మెడికేషన్ కానీ అందజేస్తాం. అట్లా ఆలోచనతో పుట్టుకొచ్చింది ఏది అవసరమో అప్పుడు కుప్పంలో చూసాము. స్త్రీలకి ఈ స్త్రీ శక్తి అనేది మొదలుపెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడుతుందని. సో ఏది ఉపయోగమో తప్పకుండా ఆలోచించి మేము తప్పకుండా ఇక్కడితోనే కాదు, మేము చాలా సమాజానికి ఏది అవసరమో తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తాం.